ఇయాల రేపు ఏది కావాలన్నా ఇంటికే వస్తున్నదుల్లా. ఫోన్ తెరిచి ఆర్డర్ చేస్తే చాలు, వస్తువు పట్టుకొని ఎమ్మటే కాలింగ్ బెల్లు కొడతారు. బట్టల కాంచెలి చెప్పుల దాకా, వాషింగ్ మిషన్ల కాంచెలి కూలర్ల దాకా, తినేటి తాగేటి వాడేటి అన్నీ మన ఇంటికే వస్తాయి. సేమ్ అట్లనే ఈ టైంలో చాలా ముఖ్యమైంది, అందరు పక్కా చేయాల్సింది సుత ఇంటికే వచ్చింది. కాకుంటే అందరికి కాదుల్లో, ఇంటికే ఆఫీసర్ ఇంట్లోనే ఓటేసుడు. కాగితాలు కత్పలన్నీ నింపి చేతికిస్తే నచ్చిన గుర్తు మీద ఓటేసి డబ్బాలేయాలి. దివ్యాంగుని పయ్యల కుర్చీల కూసబెట్టి ఓటేసినాక ఎలికి ఇంకట్టి ఇచ్చిర్రు. ఈడ బెంచ్ మీద కూర్చొని తాత, ఆడ మంచం మీదకెళ్లే అవ్వ. 85 ఏళ్లు దాటిన పెద్ద మనుషులు దివ్యాంగులకు ఇంటికంచే ఓటేసే సౌలత్ చేసిండ్రు. మరి తెలంగాణ అంతటి 24,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే 23,000 మందికి ఛాన్స్ వచ్చింది. శుక్రవారం సంద ఆఫీసర్లే ఇంటి అడ్రస్లు పట్టుకొని వస్తున్నారు. చుట్టూకి అట్టబెట్ట పెడతారు, ఎవరికేసింది బయటకు అవ్వబడకుండా. రేపు ఎల్లుండి సుత నడుస్తుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకి సౌలత్ చేస్తే చాలా మంది ఓటేసిండ్రని ఇప్పుడు సుత పెట్టింది ఎన్నికల సంఘం. నచ్చిన వాళ్ళకే వేస్తుర్రా ఎవరన్నా చెప్తుర్రా అని చెకింగ్ చేస్తానికి కలెక్టర్లు సుత వస్తున్నారు. మంచి పనే మరి. ఈ ఎండలకు ముసలోళ్ళు శాతగానోళ్ళు వచ్చి లైన్లు నిలబడి ఓటేయాలంటే ఎంత తిప్పలా. ఇట్లా కొంత వేయకుంటుంటారు. ఒక్కొక్క ఓటు కోసానికి ఇంత రిస్క్ తీసుకుంటారు. పడుసోళ్ళు కాలు చేతులు మంచుకున్నోళ్ళు ఓటక్కు వాడుకోకుంటే ఎట్లా మరి. 13 నాడు పక్కా పోలింగ్ సెంటర్ కు రారి, ఓటేయుర్రి, మీ ఎంపీని గెలిపించుకోర్రి. ఉంటాం మరి.